హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. సో మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. సో చెప్పు అండి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో అందరూ డాడీ నాకు బిస్కెట్ కొని, చాక్లెట్ కొని, ఆ బొమ్మ కొని, ఈ బొమ్మ కొని అని అడుగుతారు. అది ఎవరైనా అడిగేదే. కానీ మా పాప ఒకరోజు నన్ను డాడీ మనము ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికీ పంచి పెడదామా అని అడిగింది. తను అలా ఎందుకు అడిగిందో తెలియదు. తర్వాత లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ డాడీ నువ్వేం మాట్లాడట్లేదు, ఎప్పుడైనా ప్రిపేర్ చేసి పంచి పెడదామని అడిగితే నీకు అసలు ఎవరు చెప్పారు, నీకు ఎలా తెలుసు అని అడిగితే తను ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసిందంట. చూసి మనం కూడా ఇలా చేద్దాము అంటే సరే అవి ఇవి చూసి అది కొని ఇది కొని అని ఏడిపించడం అనేది కామన్. కానీ ఇలా తన మైండ్లో ఇంత ఆలోచన రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. సరే అమ్ము, నీకు ఇష్టమైనట్టుగా అలానే పంచి పెడదాము అని చెప్పి అడిగితే, అసలు నువ్వు ఎవరి వీడియోలో చూసావు ఏంటి అని అడిగితే, ప్రశు వీడియోలో చూశాను. ఆయన తన బర్త్డేకి ఫుడ్ ప్రిపేర్ చేసి పంచి పెట్టారు, నాకు బాగా మంచిగా అనిపించింది. సో మనం కూడా అలా చేద్దాం డాడీ అని చెప్పింది. సో తను మాట తీసివేయలేక తను అడిగినట్టుగానే ఫుడ్ ప్రిపేర్ చేసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్. నువ్వు హ్యాపీగా ఉన్నావా ఈరోజు? హ్యాపీనా? ఓకే నాన్న. ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అందరు బిజీగా ఉండడం వల్ల ఈ రోజు అయితే మాకు చాలా మంది అసలు మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్ అయిందండి. ప్యాకింగ్ అంతా చేసేసరికి 12 అయింది. మేము అప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళేసరికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు భోజనానికి వెళ్ళే టైం కదా. సో మాకు కొంచెం ఇబ్బంది అయింది. రోడ్ మీద ఏంటంటే అందరూ బిజీగా ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని అడగాలి కూడా అర్థం కాలేదు. సో మేము అలా వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాకు నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం వల్ల ఇవాళ మాకు కొంచెం రోడ్ మీద ఫుడ్ తీసుకోవడానికి ఎవరు సరిగా దొరకలేదు. మేము వెతుక్కుంటూ వెళ్ళి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. సో ఒకళ్ళకి హెల్ప్ చేసామంటే హ్యాపీగా అనిపిస్తారు కదా. సో వాళ్ళ ఒక్క పూట కడుపైన నింపామని సంతోషంగా ఉంది మాకైతే. మీరు కూడా మీకు వీలైనంతగా కొంచెం లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మనకి ఎంత బడ్జెట్, మనకి ఎంత వీలైతే అంత. సో ఫస్ట్ అయితే మేము హెల్పర్ని పెట్టామండి. ఒక హెల్పర్ వచ్చింది, ఇంకా తనే ఇప్పుడు చేసిందన్నమాట ప్రిపరేషన్ అంతా. మేము ప్యాకింగ్ చేసుకున్నాం. పాప మార్నింగ్ 6కి మేము స్టార్ట్ చేసాం. చూడండి ఏంది వింత అని చూస్తుందనమాట. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట, ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా మార్నింగ్ బాబు అయితే లేవలేదు. సో ఇంకా స్టార్ట్ చేద్దామండి వీడియోలోకి. ఫస్ట్ మేము ఏం చేసామంటే వంటలు అయ్యేలోపు ప్యారలల్గా మేము అలా ప్యాకింగ్ కవర్స్ తెచ్చి కర్డ్ని ప్యాక్ చేసామండి. కర్డ్ అంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత సో సార్ అన్నారనమాట, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కూడా అందదు కదా, పులిహోర రొటీనే కదా, కర్రీస్ ఇచ్చేసి అండ్ ఎగ్ కూడా పెడదాంలే, చేసుకుంటూ ఏమొద్దులే పాపమని అన్నారు. సో ఇంకా ఎగ్స్ కూడా కర్రీలోనే వేసేసామండి. ఆ కర్రీలోనే ఇంకా బాయిల్డ్ ఎగ్ వేసామన్నమాట. సండేనే కాబట్టి మ్యాక్సిమం తింటారు కదా. అండ్ ఎవరి పనిలో వాళ్ళకున్నా మన పని మనదే, మన పిల్లలతోటి. అండ్ పిల్లలు అయితే బాగా డిస్టర్బ్ చేశారు చూడండి, చేయనీయకుండా బాబు. అండ్ సాంబార్ ఒకటి, అండ్ కర్రీ ఒకటి, ఎగ్ ఒకటి, అండ్ రైస్. ఇలా కవర్స్ తీసుకుంటే మీరే ప్యాక్ చేసుకోవచ్చండి. అండ్ మోర్ ఓవర్ చూడండి ఇంకా దీంట్లో బిజీ అయిపోయింది మా పాప అయితే. ఇలా ప్యాకింగ్ చేయడం నచ్చింది తనకి. అండ్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మ్యాక్సిమం మనలో చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంటుంది, బట్ క్యాటరింగ్ ఇస్తుంటారు. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, ప్లస్ బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్ది. సో లో బడ్జెట్లో ఇప్పుడు మీరు కూడా చేయాలి అనుకుంటే కనుక ఇలా చేసేసుకోండి హాయిగా. ప్యాకింగ్ కవర్స్ అన్నీ మనమే తెచ్చి మనిషిని పెట్టేసుకొని ఇంకొండి లాస్ట్కి వచ్చేసి ఇంకా అన్నీ చెక్ చేసుకుంటున్నామండి. కవర్స్లో ఇంకా మొత్తం ప్యాక్ చేస్తున్నాం. 2 కర్రీస్, కర్డ్, రైస్ అండ్ తినడానికి ఫస్ట్ మేమైతే ఇంకా వర్క్ ఇంట్లో చేసిన పనామకి. సో ఇంక ఇవన్నీ మేము కవర్లలో ప్యాక్ చేసుకొని వెళ్ళామండి. మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే ఇలా లో బడ్జెట్ అండ్ మెయిన్ బాటిల్స్ అండి. సో బాటిల్స్ మనం కొంటే 7 రూపీస్ అలా పడుతుంది. ప్లెయిన్ బాటిల్స్ తీసుకొని వాటర్ ఫిల్ చేసి మీరైనా ఇవ్వచ్చు. మేమైతే సాయి బాలాజీ స్టాంప్ అనేసి ఇచ్చేసామన్నమాట. సో ఇంకా
మెయిన్ ఇదంతా ఒకటైతే ఇది మాకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. అసలు బెగ్గర్స్ చాలామంది దొరకలే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మేము ఫుడ్కి కూడా లేనోళ్ళమా అని అనుకుంటారో ఏమో. అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే ఫుడ్ ఇస్తే తీసుకొని మంచిగా బ్లెస్ చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం మనీ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మాకైతే పాపనైతే బాగా బ్లెస్ చేశాడు, సంతోషంగా అనిపించింది. మనకు కావాల్సింది ఇదే కదండి, మనం చేసిన పుణ్యం మన పిల్లలకి రావాలి, అదే కదా మనకు ఆనందం. సో మీరు కూడా మీకు తోచినంతలో చేస్తూ ఉండండి. ఇదైతే ఈజీగా అనిపించింది మాకు. మన చేతులతో ఇస్తే ఆ తృప్తే వేరు కదండి. చాలా సంతోషంగా ఉన్నాం ఆ రోజంతా. మేము కూడా వాళ్ళ కడుపు నింపామండి కొంతమందిదైనా. ఒక్క పూట కోసం ఇంత అనమాట. పాపం ఎంతోమంది ఉన్నారని అనిపించింది ఆకలికి. సో మీరు కూడా ట్రై చేయండి మీకు వీలైనంతలో ఇలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ టు